హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య డైలీ డైరీస్. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. ఆషాఢం కదా, అందరూ గోరింటాకు పెట్టేసుకున్నారా? పెట్టుకోకపోతే పెట్టేసుకోండి. ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఏంటి అనేది అంతా ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది. అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో ఖచ్చితంగా చూసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా? అయితే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేసి వీడియోస్ చూడడం స్టార్ట్ చేసేయండి. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. పొద్దున్న లెగ్గానే క్లీనింగ్ మాపింగ్ కామనే కదండి ప్రతి ఇంట్లోని. మా ఇంట్లోని అంతేనమాట. పొద్దున్న లెగ్గానే ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాక ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇక్కడ వచ్చేసి రైస్. ఇంకా ఈరోజు మా రెసిపీస్ ఏమనుకుంటున్నారు? ముద్దపప్పు, చారు, ఆవకాయ. ముద్దపప్పులో ఆవకాయ వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది కదా. వారానికి ఒకసారి మనం పప్పు అయితే వండుకుంటాం కదండి. ప్రతిసారి ఆకుకూర పప్పు లేకపోతే టమాటా పప్పు, సొరకాయ పప్పు కాకుండా ఈ విధంగా మంత్లీ ఒక్కసారైనా సరే ముద్దపప్పు ఆవకాయ తినాలని క్రేవింగ్స్ వస్తాయండి. అందుకనే ఈ విధంగా చేసుకుంటానన్నమాట. ఇది వచ్చేసి నా ప్యాంట్రీ యూనిట్. ఈ విధంగా సర్దుకున్నానండి. పప్పునైతే ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఫ్రెష్గా వాటర్ అయితే వేసుకొని ఒక్క 10 మినిట్స్ అయినా సరే నేను సోక్ చేసి ఉంచుకుంటాను. ఇంకా పప్పు చారు స్టవ్ మీద పెట్టేసాను కదా. ఇప్పుడైతే మంచిగా పూజ చేసుకుందామని అన్నీ రెడీ చేసేసుకొని ఇక్కడైతే దీపం అనేది వెలిగించేస్తున్నాను. మళ్ళీ మా ఇంట్లో నిత్య దీపారాధన అనేది ఉంటుందండి. సాయంత్రం మాటలైతే ఒక అగరబత్తి అయితే చూపిస్తాను, కానీ మార్నింగ్ అయితే మ్యాక్సిమం దీపం వెలిగించుకోవడానికే చూసుకుంటాను. నాకు అదొక పాజిటివ్ వైబ్స్లా అనిపిస్తాయండి. ఇంకా మంచిగా అమ్మవారికి అయితే చూపించేసి ఈరోజు అయితే గ్రేప్స్ అయితే నైవేద్యంగా పెట్టేసి దీపం కూడా వెలిగించేసుకున్నాను అనమాట. ఈ విధంగా నా సాటర్డే పూజ అనేది ఈ విధంగా కంప్లీట్ అయిందండి. నా పూజ అయ్యేలోపుడికి చారు ఇంకా పప్పు అయితే మంచిగా ఉడికిపోయాయి. వాటికైతే తాలింపు, పప్పుకైతే ఉప్పు పసుపు కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా దాంతోపాటు ఈరోజు వచ్చేసి దోశలు అనమాట. మా టిఫిన్ వచ్చేసి దోసపిండి ఏ విధంగా అంటే పప్పులు ఏ విధంగా వేసుకుంటాను అనేది నేను నెట్ వ్లాగ్లో చూపించాను. ఎవరైనా మిస్ అయితే రీసెంట్ వ్లాగ్లోనే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీడియో అంటే నా ఛానల్లోకి వెళ్ళి ముందు వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఒకవేళ లేకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, దాంట్లో చూసేయండి. మా పాపకైతే ఒక చిన్న బుజ్జి అట్ట అయితే వేసి ఇచ్చేసాను. ఆమెకి ఇవాళ హాలిడే కదా, మంచిగా కూర్చొని తింటుందన్నమాట. ఇంకా ఆమె తినేసిన తర్వాత నాకైతే దోశలు వేసుకొని తినేసామండి. ఈ విధంగా నా డే అనేది ఉంటుందన్నమాట. ఇవాళ వచ్చేసి మా పాపకు హాలిడే కదా, ఆమెతో కొంచెం టైం స్పెండ్ అయితే చేస్తున్నానండి. తనకి పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా తన పెయింటింగ్ బుక్ అయితే వేసుకొని డైలీ ఒక 2 పేజెస్ అయితే పెయింటింగ్ అనేది వేస్తుందండి. తనకి ఇష్టం అనమాట. స్కూల్కి వెళ్ళాక స్కూల్ హోంవర్క్తో పాటు ఇది కూడా డైలీ ఒక 2 పేజెస్ అయితే వేస్తుంది. చూసారా ఎంత బాగా వేస్తుందో. మనం కూర్చొని దగ్గరుండి ప్రాక్టీస్ చేపిస్తే పిల్లలు చాలా బాగా నేర్చుకుంటారు. ఇంకా ఈవినింగ్ అయిపోయాక మంచిగా గోరింటాకు అనేది తెచ్చారండి. అదైతే మంచిగా క్లీన్ చేసేసుకొని రుబ్బేసుకొని పెట్టేసుకుంటున్నాం అనమాట. ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా మీకైతే? ఆషాఢ మాసంలో తొలకరి చినుకులు అంటే వర్షాలు పడుతుంటాయి కదా. ఈ టైంలో మనం వాటర్తో ఎక్కువ ఉంటాము. మెయిన్గా ఆడవాళ్ళం అంటే ఇంట్లో ఏ పని చేయాలన్నా వాటర్తోనే కదా. సామాన్లు తోమాలన్నా, బియ్యం కడగాలన్నా, పప్పు కడగాలన్నా. అలాంటి టైంలో మనకి గోర్లకి ఏదన్నా కొంచెం డిసీజ్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి పూర్వం సైంటిఫిక్ రీజన్గా ఈ గోరింటాకు అనేది పెట్టుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారనమాట. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ చెట్టు గౌరీదేవి వాళ్ళ ఇంట్లో ఉండేదంట. అంటే పార్వతీదేవి వాళ్ళ ఇంట్లో గౌరీ చెట్టు అనేవారు. అలా జాయిగా గోరింటాకు దగ్గరికి వచ్చిందనమాట. ఇదైతే నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ అనమాట. తప్పో కరెక్టో నాకైతే తెలీదు. ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేసేయండి. నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ అనమాట. అయితే ఇదే అనమాట. ఇంకా అదైతే మీకైతే షేర్ చేసేసాను. మా పాపకైతే చేతికి కాళ్ళకి అయితే పెట్టేశాను అనమాట. తనకి చిన్నప్పటి నుంచి పెడతాను, తన ఫస్ట్ బర్త్డే నుంచి కూడా. అందుకనే చెప్పి ఇంత చక్కగా అయితే పెట్టించుకుంటుంది. ఆడపిల్లలకి ముందుగానే ఇష్టం కదండి చేతులు ఎర్రగా పండుతున్నాయంటే. ఇంకా తీసేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉందన్నమాట. అంతేనండి ఈరోజు వ్లాగ్. మీకు ఎవరికైనా నచ్చిందా? ఇక్కడ వరకు చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి.
ఓకేనండి, నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి, ఉంటాను. బాయ్.